ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ వాహనాలు కొనుగోలు చేసిన ఎస్సీ/ఎస్టీ లబ్ధిదారులు సబ్సిడీ విడుదల చేయాలని ఆందోళనకు దిగారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఎస్సీ/ఎస్టీ లబ్ధిదారులు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి సిపిఎం కాకినాడ నగర కమిటీ మద్దతు తెలిపింది. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనకు సిపిఎం కాకినాడ నగర కమిటీ మద్దతు తెలియజేసింది. సిపి నగర కన్వీనర్ పలివెల వీరబాబుతో పాటు మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ బృందం లబ్ధిదారులను కలిసి సంఘీభావం తెలియజేశారు. 5 లక్షల నుండి సుమారు 50 లక్షల వరకు విలువ చేసే వివిధ రకాల ట్రాన్స్పోర్ట్ వాహనాలకు 2019 నుండి 2021 వరకు లబ్ధిదారులు 10% బ్యాంకుకు చెల్లించిన తర్వాత బ్యాంకు వారు రుణాలు మంజూరు చేశారని తెలిపారు. అయితే ఈ స్కీమ్కు ప్రభుత్వం డిఐసి ద్వారా 45% సబ్సిడీ బ్యాంకు రుణం పొందిన 6 నెలలకు సబ్సిడీ జమ చేయాల్సి ఉందని అన్నారు. అయితే 2021 నుండి సబ్సిడీ జమ కాకపోవడం వల్ల బ్యాంకు బకాయి వసూలు అధికారులు లబ్ధిదారులపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఎంఎస్ఎంఈ స్కీమ్ లబ్ధిదారులకు సబ్సిడీ జమ చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని ఆ సిపిఎం నాయకులు తెలిపారు. మేము కూడా మా మీద దయించి మీరు అందరూ కూడా మా మీద జాలిపడి కనికరం చూపించి మా ఎస్టీ వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మాకు సబ్సిడీ విడుదల చేయమని అడుగుతూ ఉన్నాము. మరి ఇంటికి కూడా తాళాలు వేసారండి, ఇంటి మీద లోన్ తీసుకున్నామండి. మరి అన్నీ కూడా రోడ్డు మీద పడ్డాం. మేము బిడ్డలకు కూడా చదివించలేని పరిస్థితి, ఆహారం పెట్టలేని పరిస్థితి. మరి ఎన్నో రుణాలు చేసామండి. ఈరోజు కారం రోడ్డు మీద పెట్టిన కారం గవర్నమెంట్ వారేనండి. జగన్ మా మోసం చేశాడు, అన్యాయం చేశాడు. మాలల పక్షాన ప్రభా వాళ్ళు కూడా మమ్మల్ని న్యాయం చేయలేదండి. మరి జగన్ ఎలాగ న్యాయం చేయలేదు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు కూడా మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి. న్యాయం చేయకపోతే ఇక్కడే ఈ కార్యక్రమం అంతట్లో కూడా మేము వంతులు తాగుతామండి, ఆత్మహత్య చేసుకుంటామండి. మేము సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే మా బిడ్డలు పోషించే పరిస్థితి కూడా మాకు లేదు. ఈరోజు రోడ్డు పడడానికి కారణం ఈ ప్రభుత్వేనండి. అందుకని ఆశ పెట్టడం ఎందుకండి? మాకు గవర్నమెంట్లో ఆశ పెట్టకూడదు, మాకు ఇలాంటి ఆశ పెట్టకూడదు. ఆశ పెట్టిన కూడా మేము ఈ రోజు రోడ్డు పడడానికి కారణం అయ్యండి. వీరు అధికారంలో లేనప్పుడు మేమందరం అనేక డిమాండ్లు పెడితే సబ్సిడీ స్కీమ్స్ మరియు దళితుల సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నారని చెప్తే మేము వస్తే ప్రతి సంక్షేమ పథకాన్ని మీ ఇంటి వద్దకే చేరుతాం, మీ దళితుల సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి తీస్తాడు కానీ మేము ఇంకా పరిపూర్ణంగా సబ్సిడీలు పెంచి మీకు అందజేస్తామని కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే లోకేష్ గారు, చంద్రబాబు గారు అమరావతిలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలు పురస్కరించిన ఈరోజు మేము రోడ్డు ఎక్కుతున్నాం. సార్, మీరు ఇచ్చిన హామీలను మీరు అమలుపరచవలసిన బాధ్యత మీకుంది. మీపై మాకు నమ్మకం ఉంది కాబట్టి అతి త్వరలో ఈ సబ్సిడీలను, రాయితీలను పారిశ్రామికవేత్తలుగా మీరు చేయాలనుకుంటున్న వ్యక్తులను మరొకసారి రాయితీలు ఇచ్చి ప్రభుత్వాల నుంచి, బ్యాంకుల నుంచి వీరిని కాపాడి వీరికి మరొకసారి లోన్లు వచ్చే విధంగా తోడ్పడాలని, ఈ విషయంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని, ప్రతిపక్ష నాయకులు కూడా దీనిపై స్పందించాలని మేము కోరుతూ మీడియా ప్రముఖులకు కూడా మా బాధను తెలియజేస్తూ మీ వంతు కృషిని మీరు కూడా చేయాలని కోరుతున్నాం. 22 నుంచి రావాల్సిన రాయితీల మీద ఎప్పటికప్పుడు మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. రిఫరెంట్గా ఈ రీసెంట్గా ఈ మధ్య కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీ డైరెక్టర్ గారికి తెలియజేసినా కానీ ఇంకా ఇది లేట్ అవుతుందనే ఉద్దేశంతో పోయిన వారం చీఫ్ సెక్రటరీ గారిని కలిసి ఈ యొక్క పరిస్థితి అంతా చెప్పడం జరిగింది. త్వరలోనే అది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క రాయితీలు విడుదల చేయడానికి, వీళ్ళని ఆదుకోవడానికి తగిన హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగానే మనకి ఉంటే ఎక్కడ లేట్ అవుద్ది, 4 సంవత్సరాల రాయితీలు లేక బాధపడుతున్న ఈ బాధితులంతా కూడా ఈ ప్రభుత్వాన్ని తెలియజేసే నిరసనగా ఇది భావిస్తూ ఇది వెంటనే తెలియజేసుకుని గవర్నమెంట్ దీని మీద స్పందించి త్వరగా అందరినీ ఆదుకుంటారని మేము ఆశిస్తున్నాం.